బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8వ తేదీన సీజన్ 8 స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈసారి కూడా బిగ్ బాస్ మేకర్స్ సెప్టెంబర్ని సెంటిమెంట్గా ఫాలో అవుతూ ఉన్నారు. ఇప్పటికే హోస్ట్ నాగార్జున ప్రోమో కూడా విడుదల చేశారు. సో దీంతో సీజన్ 8కి కూడా నాగార్జునే హోస్ట్గా ఉండబోతున్నారు. ఇక తెలుగు 8 లోగో అదిరిపోయిందనే చెప్పాలి. బిగ్ బాస్ టీం వదిలింది. చాలా కలర్ఫుల్గా ఉంది లోగో, ఆసక్తి రేపేలా కూడా ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోగోకి కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయని రివ్యూవర్స్ కూడా అంచనా వేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ షోలో 2 హౌస్లు ఉంటాయంటున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో షో మొదలయ్యే సూచనలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సెప్టెంబర్ 1తో ముగుస్తుంది. సెప్టెంబర్ 8 నుంచి బిగ్ బాస్ తెలుగు 8 ప్రసారం అయ్యే అవకాశాలే 100కి 90% కనిపిస్తున్నాయి. ఈసారి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఇప్పటికే లీక్ అయింది. కయ్యూమ్ అలీ, రేఖా బోస్, రీతూ చౌదరి, మై విలేజ్ షో నుంచి అనిల్ యాదమరాజు, సోనియా సింగ్, ప్రభాస్ సీను, బంచిక్ బబ్లుతో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా అమృత ప్రణయ్ పేరు కూడా ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అమృత ప్రణయ్ ఎవరు అనేది చాలామందికి తెలియదు, కానీ ఒకప్పుడు సంచలనం రేపిన పేరు ఇది. అమృత కళ్ళ ముందే ఆమె భర్త ప్రణయ్ని హత్య చేశారు. అమృత తండ్రి మారుతీరావు ఈ హత్య చేయించారు. మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్ స్కూల్ డేస్ నుంచి లవ్లో ఉన్నారు. పెద్దయ్యకి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరివి వేర్వేరు సామాజిక వర్గాలు. అమృత అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి కాగా ప్రణయ్ దళితుడు. అమృత తండ్రి మారుతీరావు ఆర్థికంగా బలమైన వ్యక్తి, ఊర్లో పలుకుబడి ఉన్నవాడు. తన కుమార్తె అమృత ఒక దళితుడిని వివాహం చేసుకోవడంతో ఆయన జీర్ణించుకోలేకపోయాడు. గర్భం దాల్చిన అమృతను మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి ప్రణయ్ తీసుకువచ్చాడు. పరీక్షల తర్వాత తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడే కాచుకొని కూర్చున్న వ్యక్తి వెనుకగా వెళ్లి ప్రణయ్ మీద కత్తితో దాడి చేసి పారిపోయాడు. షాక్కి గురైన అమృత ఆసుపత్రి లోపలికి పరిగెత్తి సహాయం కోసం ప్రయత్నం చేసింది. ప్రణయ్కి మెడపై గాయం కావడంతో మరణించాడు. 10 లక్షలకు కాంట్రాక్ట్ కిల్లర్ని మారుతీరావు సెట్ చేశాడని విచారణలో తెలిసిందే. మారుతీరావుతో పాటు హత్యతో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేశారు పోలీసులు. 2018లో ప్రణయ్ని హత్య చేశారు. తండ్రి మీద అమృత న్యాయ పోరాటం చేసింది. జైలు నుంచి బెయిల్పై వచ్చిన మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. అమృత జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ మర్డర్ పేరుతో ఒక సినిమా కూడా తీశారు. ఈ మూవీని అమృత తీవ్రంగా వ్యతిరేకించింది. మర్డర్ సినిమాకు వ్యతిరేకంగా ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. అమృత ప్రస్తుతం తన కుమారుడితో పాటు అత్తమామల దగ్గరే ఉంటోంది. ఇక అమృత బిగ్ బాస్ హౌస్కి వస్తున్నారన్న న్యూస్ కాకరేపుతోంది. అమృత కంటెస్టెంట్గా రావడం షోకి కలిసి వస్తుందని మేకర్స్ కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆమె ఎక్కడా కూడా దీనిపై అఫీషియల్ ప్రకటన అయితే చేయలేదు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111